నమస్తే గురుగారు. శుభాశీస్సులండి. ఇప్పుడు ఒక ప్రపంచ యాత్రికుడు అవును. దేశ విదేశాల్లో తిరుగుతూ అవును. మన సనాతన ధర్మం గురించి నోటుకొచ్చినట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సీతాదేవి అంటే మనం ఒక శీలవతి అని ఎవరికైనా ఉదాహరణగా చూపించాలి. కష్ట నష్టాలు వచ్చినప్పుడు ఆమెను ఒక ప్రేరణగా చూపించాలి. ద్రౌపది అంటే ఆమె ధైర్యం, గుండె నిబ్బరతకి ఆదర్శమూర్తిగా ఆమెను చూపిస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళ గురించి అంత చీప్గా మాట్లాడుతున్నాడు అంటే అతని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇటువంటి సంఘటనల ఆధారంగా మీరు ఏం చెప్తారు? మంచి విషయం అడిగారు. మేము ఇప్పటి వరకు అన్నిటికీ దూరంగానే ఉన్నాం. అన్నిటికంటే ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ గురించి మనం మాట్లాడి వాళ్ళ స్థాయిని పెంచడం అన్నది ఎందుకు? చిల్లర వాళ్ళతో మనకి ఏమిటి పని అనుకుంటూ గమన ఏదో మా పనికి కార్యక్రమాలు మేము చూసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళము. ఇప్పుడు చూస్తుంటే విపరీతమైనటువంటి హద్దు మీరి మాట్లాడుతున్నారు. హద్దు మీరి వాళ్ళ వాళ్ళ యొక్క స్థాయిని మర్చిపోయి మన భారతదేశాన్ని, మన యొక్క సనాతన ధర్మమైనటువంటి మన యొక్క కట్టుబాట్లు, ఆచారాల్ని, ఇదే కాకుండా మీరు అన్నట్టుగా మహాపతివ్రత అయినటువంటి మన ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి సీతాదేవిని వాడు రావణాసురుడు రేప్ చేశాడని చెప్పి అసలు మాట్లాడడానికి ఎట్లా వచ్చేవాడు? ఎలా మాట్లాడాడు? వాడికి ఏం తెలుసని, వాడికి ఏమన్నా తెలుసా వాడు అని ఎందుకు అనాల్సింది వస్తుంది అంటే, వాడు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే ఇంకా అంతకంటే బూతులు మాట్లాడాడు. అందరి మాతృమూర్తులు అందరినీ తిడుతున్నాడు. ప్రతి ఒక్క స్త్రీని, మాతృమూర్తిని, ప్రతి ఒక్క మాతృమూర్తిని తిడుతున్నాడు. ఎట్లా తిడుతున్నాడు అంటే ఆ మాట మనం అనలేము. అందరినీ కూడా తిడుతూ దీనికి ఒక సామెత ఉంది, అమ్మని తిట్టకాకరా నీ అమ్మ నా కొడుకు అన్నట్టుగా వాడు అందరికి చెప్తున్నాడు నీతులు. ఏమని? అమ్మని తిట్టకూడదురా అంటున్నాడు. వీడేమో మళ్ళీ అదే వర్డ్ వాడుతున్నాడు అన్న సామెత కింద వీడు అదే అందరినీ తిడుతున్నాడు. అందుకు ఇంత నీచనంగా మాట్లాడుతుంటే మనం గమ్మనుంటే ప్రయోజనం లేదు. అవును, ఇప్పటికీ చాలా మంది వాళ్ళు ఫేమస్ అవ్వటానికి సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. అవును, నువ్వు అన్నట్టుగా ఫేమస్ కావడం కోసమే ఈ తెలిసి తెలియక ఏవేవో వాగేయడం. అవును, ప్రతి ఒక్కడికి పరీక్ష, జీవిత పరీక్ష, టైం ఇస్తాడు. ఆ టైంని మనము ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని మనం బాగుపడేలా మార్గం చూసుకోవాలి తప్ప ఎదిగే ఒదిగి ఉండమని సామెత, శాస్త్రం. వాడి పతనానికి ఇది అయితే దీనికి మనం తెలియచేయడం ఏంటంటే, భారతదేశాన్ని, భారత స్త్రీని అవమానిస్తూ మళ్ళీ వాడు ఏదో గొప్పగా పొగుడుతున్నట్టు. ఎందుకంటే భారతదేశ స్త్రీలందరూ కూడా విదేశాలలో వాడు తిరిగి అక్కడ వాళ్ళందరూ ఎలాగున్నారు అలాగా ఉండమని వాడు సలహా. ఎందుకు ఆ సలహా అంటే వాడు చూసుకోవడానికి అందరినీ. వాడు బ్రతికేదేమో మన డబ్బులు. అవును, వాళ్ళు చెడ్డీలు మెడ్డీలు అన్నట్టుగా వాళ్ళు ఏంటో వేసుకుంటే వాళ్ళందరినీ చూసి వీడు తరించడానికి పద్ధతిగా కట్టుబొట్టు వ్యవహారంతో ఉంటే ఏముంది ప్రయోజనం? చూసేది ఏముంది అని చెప్పేసి వాడి యొక్క ఉచిత సలహా ఇది. అయితే మన భారత సంప్రదాయ ప్రకారంగా ఏమిట్రా అంటే, ఆది నుంచి కూడా వీళ్ళందరూ ఏదో చెప్పుకుంటుంటారు, కోతి నుంచి వచ్చాము. వాస్తవంగా చెప్పాలంటే ఇది టాపిక్ బాగా సబ్జెక్ట్ ఇది. కోతి నుంచి మనిషి ఆది మానవుడు పుట్టాడు అంటాడు. కానీ ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు నిజంగా కోతి నుంచి వచ్చామా అని. అసలు కోతినికి మానవుడికి సంబంధమే లేదు. కోతి మనిషి రూపంలో రూపాంతరం చెందాడని ప్రతి ఒక్కరు చెప్పుకుంటాడు. నరులు వానరులు, ఏమిటి? నరులు వానరులు, నరులు వానరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అన్ని వాళ్ళల్లో మొదటిగా నరులే, తర్వాతనే వానరులు. ఎవరు? వానరులు. మొదటిగా నరులు. వానరులు అంటే ఏంటంటే వానర జాతి మళ్ళీ మానవ రూపం దాల్చడం, మానవ రూపాన్ని సంతరించుకోవడం. అది రెండో సబ్జెక్టే. మనిషి కోతి నుంచి వచ్చిన వాడు కాదు. అయితే ఇది ఇంతవరకు ఎవరు చెప్పని మాట ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కడు కోతి నుంచే మనిషి వచ్చాడు అనుకుంటూ ఉంటాడు. కాదు, నరులు వానరులు. తర్వాత ఆ విషయం పక్కన పెట్టేస్తే మనకేమిట్రా అంటే,
అన్వేష్ ఇతని గురించి మాట్లాడుతున్నాం. అది కూడా దీని సబ్జెక్టే. వాడు కూడా దాని గురించి చెప్పాడు. ఏది ఎందుకు ఈ మాట మనం చెప్పుకోవాల్సిందంటే, మనము కోతులము, మనకు బట్టలు లేవు, ఏమిటి బట్టలు లేవు, బట్టలు లేకుండా మనం జీవించాము అని చెప్పడం అనమాట. వాడు తిరగాల్సిందే అందరికి చెబుతున్నాడు. అందుకనే సలహా ఇది. వానరులు కాదు, మనం నరులమి. మనకు ఎప్పటి నుంచో కూడా మనకు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మన జీవన విధానం వస్తుంది, సాగుతుంది, మళ్ళీ అది అంతరార్థం అయిపోతుంది. ఇప్పుడు ఒక చెట్టు పడిపోయింది అనుకోండి, అడవిలో కావచ్చు ఎక్కడైనా, దాన్ని చెదులు తినేస్తుంది, దాని రూపురేఖలు కనిపించకుండా పోతుంది. అట్లాగే యుగం యుగంలో మనిషి యొక్క రూపురేఖలు కనిపించకుండా కూడా అట్లా క్రియేట్ చేసినటువంటి అన్ని కూడా శిథిలమైపోతాయి, అంటే అన్ని నాశనం అయిపోతాయి. దాన్ని యుగాంతం అంటారు. మళ్ళీ నూతన జీవితం అన్నట్టుగా అలా అంతరించిపోయినటివే తప్ప ప్రతి యుగంలోనూ మనకు అత్యంత నాగరికత ఉంది. ఇప్పుడే కాదు, పూర్వమే మనకు కంప్యూటర్లు కావచ్చు, లేదంటే విమానాలు కావచ్చు, లేకపోతే ఇంకా అన్ని కంప్యూటర్లు అంటే ఏంటి, ల్యాప్టాప్, మనము తెర మీద ఇప్పుడు మనం టీవీలో ఎలా చూసుకుంటున్నామో అలాగా చూసుకునే వాళ్ళే. ఇవన్నీ కూడా ముందే ఉన్నాయి, ఇప్పుడు కాదు. ఇప్పుడు వీళ్ళేదో పుట్టి వీళ్ళకి తెలిసింది మాత్రమే మనం కనిపెట్టాము, లేదంటే ఇంగ్లీష్ వాడు కనిపెట్టాడు అని చెప్పి వీడు చెప్పుకుంటున్నాడు. ఇది అంత దౌర్భాగ్యం ఇంకెక్కడా లేదు. ద్వాపర యుగంలోనే ఉంది, ప్రారంభంలోనే. ఎప్పుడు శ్రీకృష్ణుడు జన్మించక ముందే ద్వాపర యుగ ప్రారంభంలోనే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే దీనికి సంబంధం ఏమిటంటే, అంతకంటే అద్భుతమైన వస్త్రధారణ ఉండేది అని చెప్పడం. అంతకన్నా అద్భుతమైన వస్త్రధారణ. వాళ్ళు పూర్తిగా శరీర అంగాంగాలు కనిపించకుండా వస్త్రధారణ చేసుకునే వాళ్ళే, అద్భుతంగా ఉండేవాళ్ళే. మనము రాయల్టీ అంటారు, ఏమంటారు, ఒక స్త్రీ రాయల్టీగా జీవించేది, హోందాతనంగా, గొప్పతనంగా, తన మాట తీరు కానీ, తన హావభావాలు కానీ, తన నడవడిక కానీ, ప్రతి ఒక్కరు కూడా మహారాణిలాగా రాయల్టీగా జీవించినటువంటి స్త్రీని గొప్పగా, చిల్లరగా ప్రవర్తించడం, చిల్లరగా మాట్లాడడము, ఎలాంటి అలా బిహేవియర్ చేయడము, ఇలాంటివి లేవన్నమాట. అప్పుడు ప్రతి స్త్రీ కూడా ఒక రాయల్టీగా గొప్పగా జీవించినటువంటి వాళ్ళే. అయితే ఇందులో ప్రధానంగా చెప్పాలంటే, ఇందాక వాడు అన్నట్టుగా సీతాదేవి రేపు గురైంది, లేకపోతే ద్రౌపది రేపు గురైంది అని వాడు చెప్పడం, వీడు చూశాడా? ప్రపంచంలో ఎవడు చూశాడు? చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం మనం, ఆ మాత్రం ఇంగితం లేకుండా అలాంటి వర్డ్స్ వాడటమే తప్పు. అసలు చరిత్రను వక్రీకరించడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. అవును, మన రావణాసుడు ఆమెను చెరపట్టాడని మనం మామూలుగా పండితులు చెప్తారు. ఇట్లాంటి వాళ్ళు రేప్ చేశారు, లేకపోతే ఎన్ని రోజులు అక్కడ ఎందుకు పెట్టుకున్నాడు అనే సందేహం. దానికి కూడా ఒక మడివేలు అంటారు, అతను ఇన్ని రోజులు పెట్టుకొని ఎవరో ఎత్తుకోపోయి ఇన్ని రోజులు అక్కడ పెట్టుకున్నాక మళ్ళీ తెచ్చుకొని సంసారం చేసుకుంటున్నాడు అని ఒక చాకలి మడివేలు అంటారు. అన్నందుకు ఆమెను మళ్ళీ అరణ్యాలకు పంపించేస్తాడు. ప్రవేశ పరీక్ష జరిగింది, తర్వాత మళ్ళీ అరణ్యాలకు పంపించడం జరిగింది. కాకపోతే ఇదంతా కూడా పరీక్షలు ఆమెకి. ఇవి పక్కన పెట్టేస్తే రావణాసురుడు దుర్మార్గుడుగా చిత్రీకరించారు. సీతాదేవిని ఆయన కనీసం తగలను కూడా లేదు. రావణాసురుడు ఆయన మహాభక్తుడు, మహాపండితుడు, జ్యోతిష పండితుడు, వాస్తు జ్యోతిష పండితుడు, వేద పండితుడు, ప్రవచన జ్ఞాన పండితుడు, అలాగే సర్వశక్తులు కలిగినటువంటి సమర్థవంతమైనటువంటి మహా పండితుడు, పరకాయ ప్రవేశాలు చేయగలవాడు, మన నవగ్రహాలని బంధించి మెట్లుగా పెట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 9 నవగ్రహాలని బంధించి ఆయన సింహాసనం కింద మెట్లుగా వేసి వాళ్ళని పైన నడుచుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నటువంటి గొప్ప శక్తివంతుడు. ఆ అపరాధమే ఇతని నాశనానికి కారణమైంది. ఏది? నవగ్రహాలను పైన నడవడం వల్లనే ఆయన వినాశనానికి కారణమైందే తప్ప వేరొకటి లేదు, వాస్తవంగా చెప్పాలంటే. అయితే సీతాదేవిని ఎందుకు చెరపట్టాడు అనేది అందరికీ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వీడు అన్నాడు కాబట్టి, ఆమె రేప్ చేశాడని వీడు అన్నాడు కాబట్టి.
ఈ యొక్క రావణాసురుడు ఇలాంటివన్నీ చేస్తున్నాడని చెప్పేసి నవగ్రహాలను కావచ్చు, అష్టదిక్పాలకులను కావచ్చు, లేదంటే గంధర్వులను, యక్షులను, ఇంద్రాది దేవతలను అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి విశ్వామిత్రుడుగా ఎదిరించాడని చెప్పేసి విశ్వామిత్రుడు ఏం చేశాడంటే అయోధ్యకి వెళ్ళి దశరథ మహారాజుని నీ కుమారుని నా శిష్యులుగా పంపించు, వాళ్ళకి నేను అన్ని విద్యలు నేర్పిస్తాను అని చెప్పి చెప్తే వాళ్ళు పంపించారు. మనం ఇదంతా లఘువుగా చెప్పుకోవాలి, పెద్దగా చెప్పడానికి కుదరదు. ఆయన వాళ్ళని వెంట పెట్టుకొని ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చేసాడు. వాళ్ళకి నేర్పించుకుంటూ మన రాయలసీమ, కర్ణాటక, అనంతపురం జిల్లా, మహారాష్ట్ర బార్డర్లోకి వచ్చేస్తాడు. అక్కడికి రాగానే వాళ్ళ విద్య పూర్తి అయిపోయింది. అవగానే మీ విద్య ప్రదర్శించండి అని చెప్పాడు. ప్రదర్శించడానికి ఎవరిపైన ప్రదర్శించాలి అంటే అక్కడ ఒక మహాబలులు కొంతమంది కనిపించారు. వాళ్ళు ఎవరు అంటే శూర్పణఖ మనుషులు అన్నమాట. శూర్పణఖ అంటే మన ఈ దక్షిణాదికి ఆమె రాణి, రావణాసురుడి చెల్లెలు. ఆమెకు పసుపు కుంకములకి ఇచ్చినటువంటి దత్త మండలం ఇదంతా. తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర కొంత భాగాలు, తమిళనాడు, ఆంధ్ర, ఇవన్నీ కూడా కేరళ. అయితే ఆమె ఇదంతా ఆమె పరిగణలో ఉంది. ఆమె పసుపు కుంకములకి ఇచ్చినటువంటి దత్త మండలం భూమిది. అప్పుడు ఆమె మనుషుల్ని వీళ్ళ నేర్చుకున్న విద్యను ప్రయోగించారు. ప్రయోగించడం వల్ల వాళ్ళు చనిపోయారు. కొంతమంది తప్పించుకొని వెళ్ళి శూర్పణఖకి చెప్పుకున్నారు. ఇట్లా ఎవరో విశ్వామిత్రుడు ఇద్దరిని ఎంట పెట్టుకొని వచ్చాడు వాలకుల్ని, వాళ్ళు వాళ్ళని చంపేస్తున్నారు అని చెప్పేటప్పటికి ఆమెకు కోపం వచ్చింది. ఎవరికి? శూర్పణఖకి. మన శూర్పణఖ అని పేరు అంటున్నాం కానీ ఆమె చాలా అందగత్య, మహా సుందరి. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, మా వాళ్ళని ఎందుకు చంపాలి, అనవసరంగా అన్యాయంగా మా ప్రాంతం లేకొచ్చి మా వాళ్ళని ఎందుకు చంపుతున్నారు, అది అన్యాయమే కదా. వీళ్ళు విద్య నేర్చుకునే దానికి తెలియడం కోసమే వీళ్ళు ప్రయోగించారు. ఇప్పుడు ఒక డాక్టర్ ఏం చేస్తాడు, తను ఏదైనా బాడీని అంతా కూడా చెకప్ చేయాలి, అంటే టెస్ట్ చేయాలి నేర్చుకోవడం కోసం. అలా తను నేర్చుకున్న విద్య పరిపూర్ణం కావాలి అని తెలియాలి అంటే ఇలా చంపడం జరిగింది. అందుకు ఆమె వాళ్ళని ఎదిరించాలని నిర్ణయించుకునింది. ఆ మధ్యలోనే కొద్ది రోజుల వ్యవధిలోనే వీళ్లకు వివాహ ఆహ్వానం వచ్చింది. ఎక్కడి నుంచి? అయోధ్య నుంచి. తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారు. అక్కడ సీతాదేవితో వివాహం జరిగిన తర్వాత కుటుంబ కలహాల వల్ల పట్టాభిషేకం చిన్నవాడికే చెయ్యాలని చెప్పేసి అందరూ వాళ్ళ అమ్మ నిర్ణయించుకొని దశరథ మహారాజుకి అడిగితే, రాముడు కదా అంటే లేదు, వాళ్ళని అరణ్యాలకు పంపించేయమని ఆమె సలహా. అదే ఆయన చేశాడు. రాముడిని, సీతాదేవిని మీరు అరణ్యాలకి వెళ్ళమని సలహా ఇచ్చాడు. వాళ్ళిద్దరు బయలుదేరుతుంటే లక్ష్మణుడు కూడా నేను అన్న ఎక్కడ ఉంటే అక్కడే అని చెప్పేసి లక్ష్మణుడుగా వాళ్ళ తోడుతో బయలుదేరి వచ్చేసాడు. రామలక్ష్మణులిద్దరికి ఇక్కడ బాగా ఈ ప్రాంతం అంతా కూడా నచ్చడం వల్ల, ఏది కర్ణాటక, రాయలసీమ, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో బాగుందని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చారు. అయోధ్య నుంచి ఇక్కడికి అరణ్యాలకి వచ్చేసారు. వచ్చేటప్పటికి ఇక్కడ కుటీరం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు ఈమె శూర్పణఖ అన్వేషణలో వీళ్ళు కనిపించారు. వీళ్ళ కోసం ఆమె ఆల్రెడీ ఎతుకుతుందిగా. అప్పుడు కనిపించడంతో అప్పుడు ఈమెకు చాలా కోపం వచ్చేసింది. ఎవరికి? శూర్పణఖకి. ఆమె ఆ కుటీరంలో ఉండడం వల్ల చూసింది. ఆమె వాళ్ళని చూసి వాళ్ళిద్దరిని కూడా ఎదిరించింది. మా వాళ్ళని ఎందుకు చంపారు మీరు అని చెప్పేసి ఆమె గట్టిగా నిలదీసింది. ఎవరిని? రామలక్ష్మణ్ని. లక్ష్మణుడికి కోపం వచ్చేసింది. ఎందుకంటే ఈయన ముక్కోపి లక్ష్మణుడు. తొందరపాటు నిర్ణయాలు, కోపం, ముక్కోపి. ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఆదిశేషుడు కాబట్టి. ఆమె మమ్మల్ని ఎదిరిస్తావా, మా అన్నని నిలదీస్తావా అని చెప్పేసి ఆమె పైన ఈయన దాడి చేశాడు. ఎవరిపైన? శూర్పణఖ పైన. ఆమె పైన దాడి చేసి గాయపరిచేటప్పటికి ఆమె తప్పించుకొని నేరుగా లంకకు వెళ్ళి వాళ్ళ అన్నకు చెప్పుకునింది. అన్న, ఎవరో రామలక్ష్మణులు అంట మన ప్రాంతంలోకి వచ్చి మన వాళ్ళని చంపారు. మన వాళ్ళని చంపినందుకు నేను వాళ్ళని ఎదిరించినందుకు ఆడపిల్లలను చూడకుండా నా పైన దాడి చేశారు వాళ్ళు అని చెప్పేసి
అని చెప్పగానే ఆయన కోపం వచ్చేసింది. ఎవరికి? రావణాసుడికి. ఆ గాయాలతో ఉన్నటువంటి చెల్లెల్ని చూసి ఎవరైనా కూడా తన చెల్లెల్ని కొడితే ఎవరైనా ఒప్పుకుంటారా? మనమైనా ఒప్పుకుంటామా? అయితే ఆయన కోపం వచ్చేసి ఆయన బయలుదేరి వచ్చాడు. వచ్చేటప్పటికి వీళ్ళు ఇక్కడ కుటీరం దగ్గర రామలక్ష్మణులు లేరు. వాళ్ళు వచ్చేసి కూరగాయలకు పళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్నంతా మనం బంగారు లేడీ అని చెప్పి ఇవన్నీ క్రియేటివిటీ, మన క్రియేటివిటీ. ఆ తర్వాత ఆయన రాగానే సీతాదేవి ఒకటే ఉంది. చూశాడు, ఇది కదా కరెక్ట్ అయిన సమయం. ఆడపిల్లని కొట్టారు, నా చెల్లెల్ని సోదరిని కొట్టారు. ఆమెను కొట్టినందుకు ఆడపిల్లని తీసుకువెళ్తే వాళ్ళు ఎత్తుక్కుంటూ ఆమెని వస్తారు, వాళ్ళ చావును వాళ్ళే ఎత్తుక్కుంటూ వస్తారు అని చెప్పేసి ఏమని తీసుకెళ్దామని చెప్పేసి ఆయన ఉన్న అదే అక్కడ భిక్షాందేహాన్ని యాచించుకున్నాడో లేదా ఏదైనా సరే ఆమె వచ్చింది దానం చేయడానికి. అక్కడ ఉన్న ఆ భూమితో కూడా లేపుకొని తీసుకువెళ్తున్నాడు. ఆమెను తీసుకువెళ్తుంటే జటాయువు అడ్డగించింది, దాన్ని రెక్కలు నరికేశాడు. అది కింద పడిపోయింది. అది కింద పడి అది అరుస్తూ ఉంటే వీళ్ళు కుటీరానికి వచ్చేటప్పటికి సీతాదేవి లేదు. అక్కడ భూమి అంతా కూడా కొంత కంపించింది. అప్పుడు ఎవరు సీతాదేవిని తీసుకువెళ్ళారని చెప్పేసి వాళ్ళు ఆ మార్గంలో వస్తుంటే అక్కడ ఒక పక్షి రెక్కలు తెగి కింద పడి అది వర్టిస్తూ ఉంది అనమాట, అరుస్తూ ఉంది. అప్పుడు చూసి ఆయన బాధతో లే పక్షి అని దాన్ని చేపెట్టి నిమిరాడు. నిమరగానే దానికి రెక్కలు వచ్చేసి లేసిందనమాట. దాన్ని లేపాక్షి. అది హిందూపురం, ఇప్పుడు బాలకృష్ణ కాన్స్టిట్యున్సీ. అది దానికి ముందు పేరు విరూపాక్ష దేవాలయం. అది విరూపాక్ష. రాముడు రావడంతో ఆ పక్షిని లేపడంతో అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని లేపాక్షి అని పేరుతో పిలుస్తారు. ఆ పక్షి చెప్పింది ఆ పక్షి భాషలో, వీళ్ళకి తెలుసు అనమాట భాషలు, మృగ భాష, పక్షి భాష అన్ని కూడా, చెట్ల వృక్ష భాష అన్ని కూడా తెలుసు అనమాట. అప్పుడు నా వెంట మీరు రండి, నేను చూపిస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళింది. బయలుదేరి తిరుమల కొండలకి రాగానే అక్కడికి రాగానే వీళ్ళకు సేద తీరడానికి అక్కడ కూర్చున్నారు. అక్కడ కూర్చుంటే ఆంజనేయ స్వామి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, పరిచయం అయింది. ఆయన సహాయంతో మిగతా వాళ్ళందరినీ కూడా పరిచయం చేసుకొని వాళ్ళందరినీ అక్కడ చేయాల్సిన కార్యక్రమాలను చేసి అక్కడి నుంచి శబరిమలైకి వెళ్ళారు. శబరిమలైకి వెళ్ళగానే అక్కడ ఆ రోజు ఒక స్టే చేశారు. అక్కడ శబరి ఆ కొండల్లో ఉండడం వల్ల దాన్ని కొండల్ని మలై అంటారు. శబరి ఆడ ఉండడం వల్ల శబరిమలై. అక్కడ ఆమె ఆతిథ్యం తీసుకొని ఒక రోజంతా అక్కడ ఉండి మరుసటి రోజున ధనుష్కోటి అంటే రామేశ్వరానికి వెళ్ళి అక్కడి నుంచి లంకకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు యుద్ధం చేసి చంపేశారు. ఎందుకు? సీతాదేవిని తీసుకువెళ్ళినందుకు. ఆయన ఎందుకు తీసుకువెళ్ళాల్సి వచ్చింది? తన చెల్లెల్ని కొట్టినందుకు. అవును, ఇదంతా కూడా ఎవరికి అర్థం కాని విషయాలన్నమాట. 100% కరెక్ట్ గా ఇది రీజను. ఇది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు అవుతే దాన్ని వీడు రేప్ చేశాడని చెప్పడం అనమాట. ఆయన అన్ని రోజులు అన్ని నెలలు కూడా ఆమెను తగలను కూడా లేదు. ఎవరు? రావణాసురుడు తన ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాడు అశోక వనంలో. అప్పటి వరకు కూడా ఆమెకు అన్ని చూసుకునేదానికి అందరినీ పెట్టారు. మండోదరి కూడా ఒక పక్కన చూసుకుంటూ ఉంది ఇద్దరిని కూడా. ఎందుకు తెచ్చావు, తీసుకురాకూడదు కదా, అది అపరాధము, తప్పు, నేరము, మళ్ళీ ఆమెను తీసుకెళ్ళి వదిలిపెట్టమని ఆమె సలహానే ఇస్తూనే ఉంది. ఈయన వచ్చేసి నా చెల్లెల్ని కొట్టారు కదా, అందుకని ఆడపిల్లని కొట్టినందుకు ఆడవాళ్ళని తీసుకొచ్చాను, ఆమెను ఎత్తుకుంటూ వాళ్ళే వస్తారు, అప్పుడు నేను వాళ్ళని సంహరిస్తానని చెప్పాడు. అలా అప్పుడు ఆమె కూడా సరే అని చెప్పి నిర్ణయించుకుంది. అలా జరిగిపోయింది తప్ప ఆమెను ఏ రోజు కూడా రావణాసురుడు కనీసం ముట్టుకోను కూడా లేదు. ఎవరిని? సీతాదేవిని. అయితే వీళ్ళందరి కోసం అక్కడ వాళ్ళందరినీ చంపేసి, ఆడవాళ్ళని, రావణాసురుడిని, మొత్తం అందరినీ కూడా చంపేసి ఆమె తర్వాత విభూషణుడి పట్టాభిషేకం చేయించేసి సీతాదేవిని తీసుకొని వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇందాక మడివేలు అనేవాడు ఇలా అన్నాడని చెప్పేసి ఆమెకు మళ్ళీ అగ్ని పరీక్ష పెట్టి ఆ తర్వాత మళ్ళీ అరణ్యాలకు కూడా పంపించేశారు. అంతే తప్ప ఆమెను ఎక్కడా కూడా తగిలిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ అన్వేష్ లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు అసలు ఓవరాల్ గా? అదే వాడు అన్నాడు కదా, ఏమని? సీతాదేవిని రేప్ చేశారు అని. ఇక్కడ ఆమెను ముట్టుకోవడానికి కూడా లేదు, ముట్టుకోకూడదు, ముట్టుకోవడానికి కూడా లేదు.
ఆమెను ముట్టుకుంటే కూడా మసి అయిపోతాడు. అటువంటి ఇది కలిగిన శక్తి కలిగినటువంటి సీతాదేవిని రేపు చేయడానికి ఎవడికి సాక్షాత్తు మహాలక్ష్మి ఆమెను ఎవరు ముట్టుకోగలరు? వీడు ఎలా మాట్లాడగలుగుతాడు? ఇది వాడు అవివేకి, అజ్ఞాని, వాడు ఎందుకు పనికి రాని గాలిగాడు, గాలికి తిరుగుతున్న అటువంటి వాడు కూడా మాట్లాడితే మనకు ఇవన్నీ కూడా తెలియకుండా మాట్లాడకూడదు, తెలుసుకోవాలి. ఇది అందరికి కూడా ఇలాంటి విషయాలు తెలియచేయడం కూడా మంచిది అని మనం తెలియచేయడం. థ్యాంక్ యూ గురువు గారు. ఇలాగా మీలా కూడా మిగతా వాళ్ళు కూడా స్పందిస్తే బాగుంటుందని మేమైతే మా సనాతన ధర్మం ద్వారా కోరుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు.